నమస్తే అండి. వెల్కమ్ టు అలంకృత్ జ్యువెలర్స్. సో ఈ రోజు మనం అలంకృత్ జ్యువెలర్స్‌లో డైమండ్ కలెక్షన్ అండి. బేసిక్‌గా డైమండ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేనైతే దొరికిందే ఛాన్స్ అని కంప్లీట్ డైమండ్ సెట్ ఏసేసుకున్నాను. ఈవెన్ హ్యాండ్ బ్రేస్లెట్స్‌తో పాటు, ఇయర్ రింగ్స్‌తో పాటు ఇవన్నీ కూడా మనకి అలంకృత్ జ్యువెలర్స్‌లో అవైలబుల్‌గా ఉన్నటువంటి డైమండ్ కలెక్షన్ అండి. సో ఇక్కడే ఎందుకు డైమండ్ పర్చేస్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి మేకింగ్ కానీ, వేస్టేజ్ కానీ బయటతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ఉంటాయి. అండ్ దాంతో పాటు డైమండ్ కానీ, గోల్డ్ కానీ ఏదైనా కూడా మనం ట్రెండ్‌ని బట్టే ఉంటామండి. బేసిక్‌గా క్లోతింగే మనం ట్రెండ్‌ని ఫాలో అవుతూ ఉంటాము. మరి గోల్డ్‌ని కూడా ఫాలో అవ్వాలి కదా! అలా మనకి గోల్డ్‌లో కానీ, డైమండ్‌లో కానీ ప్రస్తుతానికి ట్రెండ్ ఏదైతే ఉందో అలాంటి కలెక్షన్స్ మన దగ్గర డెఫినెట్‌గా అవైలబుల్‌గా ఉంటాయి. చూడండి నేను వేసుకున్నటువంటి జ్యువెలరీ వచ్చేసి మనకి 3 డెకెట్ అంటారు కదా! సో ఆ స్టైల్‌లో తీసుకుంటున్నాం అనమాట. 3 స్టెప్పింగ్ స్టైల్‌లో. సో ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించేటువంటి కలెక్షన్స్‌లో కూడా మీకు ఇంత హెవీగా కాకపోయినా డైమండ్‌లో ఒక నెక్లెస్ ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా! అలాంటి కాన్సెప్ట్‌లో మన దగ్గర బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. అవి కూడా లైట్ వెయిట్‌లో. గోల్డ్ అయినా, డైమండ్ అయినా మనకి వెయిట్‌ని బట్టే ప్రైసింగ్ అనేది ఉంటుంది. అండ్ డైమండ్ అనేసరికి మనకి సెన్స్‌ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపించేటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్‌లో తీసుకుంటున్నటువంటి కలెక్షన్స్. సో మిస్ చేసుకోవద్దు. మీకు ఇందులో ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. 9160000905. అండ్ లేట్ చేయకుండా కలెక్షన్స్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి డైమండ్ కలెక్షన్ చూస్తున్నామండి. సో నేను చెప్పాను కదా లైట్ వెయిట్‌లో డైమండ్ ఎవరైనా పర్చేస్ చేసుకునే విధంగా డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ 18 క్యారెట్స్ వస్తుందండి. అండ్ వీవీఎస్ వచ్చేసి క్లారిటీ వస్తుందండి. సో చాలా డిజైన్ డీటెయిలింగ్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది మనకి. సింపుల్ డైమండ్ నెక్లెస్ కావాలి, ప్రతి ఒక్క అకేషన్‌కి మనం యూజ్ చేసుకునే విధంగా ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఈ కాన్సెప్ట్‌లో వెళ్ళొచ్చు. సో దీంట్లో ఏంటంటే మాక్సిమం మనకి లైన్స్, క్రీపింగ్ ఈ స్టైలింగ్ మాత్రమే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనం 3D స్టైల్‌లో స్టెప్ అప్ లుక్‌లో తీసుకుంటున్నాం. సైడ్‌లో అంతా కూడా మనకి ఒక వేవీ లుక్ లాగా ఇస్తూ దాంట్లో మొత్తం కూడా డైమండ్ సెట్టింగ్ ఇస్తూ మిడిల్ పార్ట్‌లో కూడా కంప్లీట్‌గా డైమండ్స్‌తో ఒక ఎంబోజింగ్ లుక్ ఇస్తూ దాంట్లో ఎమరల్డ్ డ్రాపింగ్ తీసుకుంటున్నాం. సో బేసిక్‌గా డైమండ్‌కి సూట్ అయ్యేటువంటి కలరే గ్రీన్ అండి. సో గ్రీన్ మనం ఎమరల్డ్ ఎక్కువగా యూజ్ చేసుకుంటాము. సో ఇది మనకి వెయిట్ వచ్చేసరికి గ్రాస్ వెయిట్ 34.5 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్. అండ్ దీంట్లో యూజ్ చేసినటువంటి డైమండ్స్ వచ్చేసి 3.7 క్యారెట్స్ మనం డైమండ్స్ అనేవి యూజ్ చేసాం. సో సింపుల్ నెక్ పీస్ అండి. చాలా చాలా బాగుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈరోజు ఎపిసోడ్‌లో నేను చూపించబోయే డైమండ్ కలెక్షన్స్ అన్నీ కూడా ఇలాగే ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూడండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసి ఫాలింగ్ స్టైల్‌లో తీసుకుంటున్నాం. ఇది కూడా సేమ్ మనకి 18 క్యారెట్స్ గోల్డ్ వస్తుంది. ఈఎఫ్ కలర్ వస్తుంది. వీవీఎస్ క్లారిటీ వస్తుందండి. సో ఇది కూడా ఏంటంటే మనకి మిడిల్ పార్ట్‌లో మీరు ఏదైతే ఎమరల్డ్ గ్రీన్ కలర్ చూస్తున్నారో ఇవి మనకి చేంజ్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మనం రెడ్ కానీ, వైట్ కానీ, అలాగే గ్రీన్ కానీ ఇలా మనకి ఆప్షన్స్ ఉంటాయి. అండ్ కావాలంటే బ్లూ కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది. ఫాలింగ్ స్టైల్‌లో తీసుకుంటున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 46.9 గ్రామ్స్. నెట్ వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ అండి. అండ్ డైమండ్ వచ్చేసి 4.75 క్యారెట్స్‌లో అవైలబుల్‌గా ఉందండి. 4.75 క్యారెట్స్‌లో అవైలబుల్‌గా ఉంది. సో కంప్లీట్ పైనంతా కూడా ఒక చైన్ కాన్సెప్ట్ తీసుకొని మిడిల్ పార్ట్‌లో ఒక ఫ్లవర్ లాగా 3D లుక్‌లో ఎంబోజింగ్ ఇస్తూ పైన ఎమరల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొని కిందంతా కూడా ఫాలింగ్ కంప్లీట్ డైమండ్ సెట్‌లో తీసుకుంటున్నాం. సో చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి కలెక్షన్. మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. సో డైమండ్‌లోనే కొంచెం ఫ్యాన్సీ లుక్ కావాలి, మనం అన్నిటిపైకి యూజ్ చేసుకోవాలి, కొంచెం ట్రెండీగా ఉండాలి అని అనుకున్నప్పుడు బేసిక్‌గా ఒక డిఫరెంట్ అవుట్‌ఫిట్‌కి కూడా ఇలాంటి కలెక్షన్స్ చాలా బాగుంటాయండి. సో ఇలాంటివి యూజ్ ఏంటంటే మనకి మల్టీపర్పస్ ట్రెడిషనల్ కానీ, ఫ్యాన్సీ కానీ, ఇండో వెస్టర్న్ స్టైల్ కానీ ఏ అవుట్‌ఫిట్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యేటువంటి కలెక్షన్స్‌ని మీకోసం అలంకృత్ జ్యువెలర్స్‌లో లైట్ వెయిట్‌లో డిజైన్ చేసుకుంటున్నాము. సో ఇది కూడా డైమండ్ సెట్టింగ్ అండ్ దాంతో పాటు మనకి సౌత్ సీ పర్ల్స్, దాంతో పాటు సెమీ ప్రీషియస్ స్టోన్స్‌తో మనం ఈ డిజైన్‌ని హైలైట్ చేసుకుంటున్నాం. కలర్ వచ్చేసి ఈఎఫ్ వస్తుందండి. వీవీఎస్ క్లారిటీ వస్తుంది. 18 క్యారెట్స్ గోల్డ్‌లో చేయించాం మనం. అండ్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్. డైమండ్ దీంట్లో మనం యూజ్ చేసింది 2.75 క్యారెట్స్ అనేవి యూజ్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైనింగ్‌కి వెళ్ళిపోతే బ్యాక్‌గ్రౌండ్ మొత్తం కూడా మనం ఒక క్రీపింగ్ కాన్సెప్ట్ తీసుకుంటున్నామండి. సో
సో చిన్న సైజ్ నుంచి మిడిల్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం వైడ్నెస్ అనేది పెరుగుతుంది. అండ్ ఆ క్రీపింగ్ పార్ట్లో మొత్తం డైమండ్ సెట్టింగ్ తీసుకొని సైడ్స్లో ఏవైతే మనకి కలర్స్ హైలైట్ అవుతున్నాయో సెమీ ప్రీషియస్ స్టోన్స్ని మల్టీ కలర్ అనేది యూస్ చేసాం. సో దట్ మనం ఏ శారీ కట్టుకున్నా ఏ అవుట్ఫిట్ వేసుకున్నా పర్ఫెక్ట్గా ఇలాంటి కలర్స్ ర్యాండమ్గా ఉంటాయి కాబట్టి అవి తీసుకున్నాం. అండ్ పైనుంచి మీరు చూస్తున్నారు కదండి పర్ల్స్ అండి, సౌత్ సీ పర్ల్ ఫిక్సింగ్ ఉంటుంది, దానిపైన మళ్ళీ మనకి డైమండ్ ఫిక్సింగ్ ఉంటుంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి అలంకృత్ జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, ఇది కంప్లీట్ డైమండ్ కాన్సెప్ట్లోనే తీసుకుంటున్నాము. కలర్ కూడా చూస్తున్నారు కదండి ఎంత డిఫరెంట్గా ఎంత యూనిక్గా డిజైన్ చేసినటువంటి వెరైటీయో. సో బేసిక్గా డైమండ్ నెక్లెసెస్ ఎక్కడైనా దొరుకుతాయండి, కానీ మన దగ్గర ఎందుకు పర్చేస్ చేసుకోమని నేను చెప్తానంటే ఇక్కడ మీరు ఎవ్రీడే కలెక్షన్స్లో చూస్తూనే ఉంటారు ఎంత డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి మనం డిజైన్ చేస్తున్నాం అనేది. అండ్ కాన్సెప్ట్స్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, ట్రెండీ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి మన దగ్గర. అండ్ ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసరికి మనకి 40 గ్రామ్స్, నెట్ వెయిట్ జస్ట్ 39 గ్రామ్స్లో అండి. 39 గ్రామ్స్లో డైమండ్ వచ్చేసరికి 3.58 క్యారెట్స్లో డిజైన్ చేసుకున్నటువంటి కలెక్షన్. సైడ్స్లో మొత్తం కూడా లీఫ్ ప్యాటర్న్ అండ్ అలాగే ఫాలింగ్ ప్యాటర్న్ ఇస్తున్నాం. మిడిల్ పార్ట్కి వచ్చేసరికి ఒక యూ షేప్లో ఉన్నటువంటి 3D లుక్ని మనం ఒక స్టెప్ అప్ స్టైల్ లాగా ఒక 4 to 5 వేరియేషన్స్లో తీసుకొని ఒక డ్రాపింగ్ తీసుకుంటున్నామండి. సో సింపుల్గా చాలా క్లాసీగా డిజైన్ చేసుకున్నటువంటి వండర్ఫుల్ నెక్ పీస్ అండి, అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇది కలర్ వచ్చేసి EF కలర్ వస్తుంది, క్లారిటీ VVS క్లారిటీ వస్తుంది, గోల్డ్ 18 క్యారెట్స్ గోల్డ్. బేసిక్గా డైమండ్ అనేసరికి మనం 18 క్యారెట్స్ గోల్డే యూస్ చేస్తాము. సో 18 క్యారెట్స్ గోల్డ్లో డిజైన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కలెక్షన్ అండి, ఇది కూడా చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో తీసుకుంటున్నాము. మంచి ట్రెండింగ్ కాన్సెప్ట్ అండి. బేసిక్గా అయితే ఇది హెవీ వెయిట్స్లో మనకి హెవీగా వస్తుంది, బట్ ఇదేంటంటే మనం జస్ట్ గ్రాస్ వెయిట్ 79 గ్రామ్స్, నెట్ వెయిట్ 73 గ్రామ్స్లో డిజైన్ చేసుకున్నాం. అండ్ డైమండ్స్ కూడా దీంట్లో 7 క్యారెట్స్లో డిజైన్ చేసుకుంటున్నామండి. కానీ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా హెవీ అండి. బేసిక్గా ఇలాంటి డిజైన్స్ మనకి హెవీ వెయిట్లోనే హెవీ క్యారెట్స్లోనే వస్తాయి, బట్ ప్రతి ఒక్కరు యూస్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు పర్చేస్ చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ మనది కాబట్టి అందుకని తక్కువ వెయిట్లో అండ్ జస్ట్ మనం 7 క్యారెట్స్ డైమండ్స్లో డిజైన్ చేసుకున్నటువంటి కలెక్షన్. పైనంతా కూడా క్రీపింగ్ లుక్, మొత్తం డైమండ్ ఫిక్సింగ్ వస్తుంది, డైమండ్ సెట్టింగ్ వస్తుంది. మిడిల్ పార్ట్కి వచ్చేసరికి ఒక ఫ్లవర్ డిజైన్ని 3D స్టైల్లో ఎంబోస్ చేసుకుంటున్నాం, దాంట్లో ఎమరల్డ్ తీసుకుంటున్నాం. అండ్ కింద కూడా మనకి డిటాచబుల్ అండి, ఇది మనం పెండెంట్ తీసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి డ్రాపింగ్ వస్తుంది మనకి, క్రీపింగ్ లుక్లో ఫ్లవర్ స్టైల్ లాగా తీసుకొని గ్రీన్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసుకుంటూ సౌత్ సీ పర్ల్స్ని మనం హ్యాంగింగ్స్లో తీసుకుంటున్నాం. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ మీ అందరూ కూడా డెఫినెట్గా మన అలంకృత్ జ్యువెలర్స్ని విజిట్ చేయండి. సో చూసారు కదండి కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి. నిజంగా డైమండ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అన్నట్టే ఉండదు, కానీ డైమండ్ కొనుక్కోవాలంటే అమ్మ చాలా ఎక్స్పెన్సివ్ అని అనుకుంటాం, బట్ మీరు ఇక్కడికి వస్తే అండి డెఫినెట్గా మీ వార్డ్రోబ్లో ఒక డైమండ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఫర్ ష్యూర్గా. అంత మంచి కలెక్షన్స్ అనేవి కంప్లీట్ రీజనబుల్ కాస్టింగ్లో అండి. అంటే ఇదైనా కూడా మనకి మేకింగ్ వేస్టేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అవి మనకి కంఫర్టబుల్గా ఉంటాయి, డెఫినెట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో ఇంకా ట్రెండింగ్ కలెక్షన్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్. టాటా బై బాయ్.